అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తాను జీవనోపాధి కోసం నడుపుతున్నటువంటి టిప్పర్లకు గాను 8,000 రూపాయలు లంచం ఇస్తేనే అనుమతిస్తానని వేధింపులు ఎదుర్కొన్నాడు. చివరికి ఆర్టీఓ కార్యాలయంలో తన టిప్పర్ ఎక్కి విద్యుత్తు తీగలు పట్టుకొని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినటువంటి ఘటన పెద్దపల్లి జిల్లాలో కలకలం సృష్టించింది. లంచం ఇస్తేనే పనులు జరుగుతున్నాయి, ఓవర్లోడ్తో పోయే వాహనాలను ఎవరూ పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2 టిప్పర్లు ఉన్నప్పటికీ తనను పదే డబ్బులు ఇవ్వమని వేధిస్తున్నారు, లేదంటే కేసులు వేసి లోపల వేస్తున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కాస్త కలకలం సృష్టించింది. పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతానికి చెందినటువంటి అనిల్ గౌడ్ ఫ్లయాష్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో ట్రాన్స్పోర్ట్ అధికారులు 8,000 రూపాయలు లంచం ఇవ్వాలని చెప్పి వేధించారు, లేదంటే కేసు నమోదు చేశారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి నాకు ఆత్మహత్య గతి, తనని వేధింపులు మానుకోవాలని చెప్పేసి వేడుకుంటున్నటువంటి దృశ్యాలన్నీ కూడా సంచలనంగా మారాయి. ఒకసారి చూద్దాం ఆ ఘటనకు సంబంధించిన వివరాలు. పేరు అనిల్ గౌడ్, మా సొంతూరు బస్సున్నారు. నాకు 2 టిప్పర్లు ఉన్నాయి. టిప్పర్లు నడుపుకుంటూ జీవనోపాధి పొందుతాను నేను. నా లారీ 585 అనే లారీ మీద గత 8 నెలల కింద కేసు చేసారు. మళ్ళీ కేసు అయినాక మళ్ళీ ఇంకో కేసు, ఒకటే అధికారి 2 సార్లు కేసులు చేసిండు. సార్ ఇదేంటి సార్ అని అడిగినందుకు, నువ్వు పైసలు ఇస్తే మీద కేసు చేయ 8,000 రూపాయలు ఇవ్వనన్నాడు. నేను ఇవ్వనందుకు కేసు చేసిండు నా మీద. సరే కేసు చేసిండు కానీ నాకు ఆర్థిక స్తోమత లేక పైసలు లేక నేను బండి ఇడిపించుకోలేకపోయినా. నేను నచ్చి బండి ఇడిపించుకోకపోతే నచ్చింది, నేను ఇడిపించుకున్నాను. పైసలు రెడీ చేసుకున్నాక నా బల్ల నెంబర్లు ఇవ్వన్నారు. బల్ల నెంబర్లో ఇచ్చే కర్మానికి నైట్ 12ంటికి మళ్ళీ ఒక అధికారిని పంపించి ఇంకో బండి మీద కేసు చేయడం జరిగింది నైటు. ఇట్లా సామాన్యుల మీద, చిన్నోళ్ళ మీద దొరకబట్టుకొని కేసులు చేయడం, దాదాపు నేషనల్ హైవే పేరు మీద వందలాది బండ్లు ఓవర్లోడ్ బండ్లు పోతాయి. ఒక్క దాని మీద కేసు చేస్తలేరు. 30 టన్నులు పోవాల్సింది 70 టన్నులు పోతాయి. 104 లారీలు ఇట్లా పోతాయి. ఇప్పుడు ఎక్కడ ఆపిన, అక్కడ కుందనపల్లి కాడ, అక్కడ మన నవలమ్మ కాడ ఆపిన బండ్లు, అక్కడ ఒక యాక్సిడెంట్ కూడా అయింది. వ్యాన్ లారీ ఓవర్లోడ్ బండి గుద్దుకున్నది. ఆ బండ్ల మీద కేసులు చేయరు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఏమేమి అప్పచెప్తారో తెలియదు, ఏమి ఇస్తారో తెలియదు. మా చోటి చిన్నోళ్ళ మీద మాత్రం ఎక్కడ దొరికితే అక్కడ కారు వేసుకొని ముందర పెట్టి, బండి పెట్టి, కారు పెట్టి జబర్దస్త్ డ్రైవర్ గాలను కొట్టి వాళ్ళ దగ్గర చాబీలు గుంజుకొని సంతకాలు బలవంతంగా సంతకాలు పెట్టించుకొని అక్రమంగా కేసులు చేస్తారు. దయచేసి ప్రభాకర్ అన్న, ఈ అవినీతి అధికారులని ఇక్కడి తక్షణమే సస్పెండ్ చేయాలని కోరుతాను. పొన్నం ప్రభాకర్ అన్నని, ఈ అవినీతి అధికారులు ఇంతకుముందు పెద్దపల్లి ఈ దందా లేదు. అధికారులు మంచి అధికారులు ఉండే. ఈ అధికారులు వచ్చిన కాంచాలి, ఒక 4-5 అధికారులు వచ్చిన కాంచాలి ఒక ఎంఆర్పీ రేట్ అని పెట్టి ఒక లారీకి 8,000 రూపాయలు, వాళ్ళ మీడియేటర్కి 500 రూపాయలు చొప్పున 8,000 రూపాయలు ఇస్తేనే లారీ బరాబర్ రోడ్ మీద తిరుగుతాడ. పేపర్లు ఉన్నా లేకున్నా 8,000 ఇవ్వకపోతే మాత్రం ఏదో ఒక కేసు, డ్రైవర్ మీద ఏదో కేసు, ఓనర్ మీద కేసు, ఏదో ఒక కేసు చేసి బండ్లను సీజ్ చేస్తారు. దీన్ని అరికట్టాలని మేము పొన్నం ప్రభాకర్ అని కోరుతాను. ఈ ఎక్కడైతే ఈ అధికారులు ఉన్నారో వీళ్ళ మీద ఈడీ అధికారులు దాడులు చేయాలి, ఐటీ వాళ్ళు దాడులు చేయాలని మేము గవర్నమెంట్ను కోరుతున్నాం. ఇప్పటివరకు ఏమన్నా ఇచ్చినావా? డబ్బులు ఇచ్చినావా? డబ్బులు ఇచ్చినావా? ఇప్పటికి నేను ఇచ్చిన ఫోన్ పేలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఈ లెవెల్కైతే ఫోన్ పేలు చేసిన ఫోన్ పేలు కూడా నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.